గెలిస్తే ఇంపార్టెంట్ విషయం, మీకు నచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు ఎంచుకుంటారా? అంటే వ్యక్తిని, క్యాండిడేట్ ని, సిఏ గాని ఏఎస్పీ గాని, ఆ విధంగా. నాకు నచ్చిన వాడు అక్కడ పోలీసు అయ్యి ఉండవలసిన అవసరం లేదండి. పోలీసుకి కావాల్సినటువంటి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళు పోలీస్ అవుతారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది. ఆ ఉద్యోగం ప్రకారమే ఆయన ఏ స్టేషన్ వేసినా ఆ స్టేషన్ వెళ్ళి ఆయన ఉద్యోగాలు చేయాలి. అందులో నాకు నచ్చిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని నేను ఆయనతో ఇది చేయడం అది కరెక్ట్ కాదు. అసలు బయట జరుగుతుందా? నేను ఒకవేళ ఎమ్మెల్యేనైతే నేను అయ్యే నాటికి అక్కడ ఏ వ్యక్తి అయితే ఆ ఉద్యోగాలలో ఎవరు ఏ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని యథావిధిగా అలాగే ఉంచుతాను. ఉంచి వాళ్ళు ఏదైనా చేయకూడని పనులు చేస్తూ చేయవలసిన పనులు చేయకుండా ఉంటే వాళ్ళ మీద 100% నా పర్యవేక్షణ ఉంటుంది. వాళ్ళతో ఒక మంచి ఆఫీసర్ గా ప్రజలకి నేను వాళ్ళతో సేవలు చేయించే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను గూడాను కాదు, కబ్జాలు కాదు, అలాంటి వాళ్ళకి కావాలి. అదే అండి, ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వాస్తవానికి నిజమేనా? ఎమ్మెల్యేకి నచ్చిన విధంగానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంచుకొని మనుషులను పెడతారు? అవును, అది కొంతవరకు నిజమే. అది 100% నిజమని కాదు. కొన్ని ప్లేస్లలో కొన్ని జాగాలలో అలా జరుగుతా ఉంది. దానికి నేను పూర్తిగా వ్యతిరేకిని.